ఇంకా ఎక్కువ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆ రోజులల్లా భారతదేశం స్వాతంత్రం వచ్చింది. వచ్చినాక ఎన్నో చిన్న చిన్న రాజ్యాలను సర్దార్ పటేల్ ఆ రాజులను పోయి చెప్పిండు. ఎందుకంటే బ్రిటిష్ ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే, మీరు రాజులను ఒప్పిస్తేనే వాళ్ళు భారతదేశంలో కలిసిపోతారు. అట్లా జూనాగఢ్ అనేది ఎన్నో ఉన్నాయి. అక్కడ ముస్లిం రాజు ఉండే, ఇక్కడ నిజాం రాజు ఉండే, శ్రీనగర్ మన కాశ్మీర్లో హిందూ రాజు ఉండే. వీళ్ళందరితోటి మాట్లాడి కలిసిండ్రు మన దేశంలో. కానీ తెలంగాణలో నిజాం సర్కార్ ఉండే, నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అని. తను ఒక మంచి వ్యక్తి అండి, ఒక రాజు. కానీ తన కంట్రోల్ మొత్తం పోయింది. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్కు, అప్పుడున్న రాజుకు మన హైదరాబాద్ రాష్ట్రం ఉండేది, తెలంగాణ కాదు, హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. ఆ రాష్ట్రం కంట్రోల్ ముఖ్యంగా అందులో తెలంగాణ ఉండే, కొంచెము గుల్బర్గా, కర్ణాటక, మళ్ళా మహారాష్ట్ర భాగాలు ఉండే. మొత్తం కంట్రోల్ పోయింది. రజాకార్లు, కాసిం రిజ్వీ అనేటైన రజాకార్ల లీడర్ బయట నుంచి గుండాలను, టెర్రరిస్ట్ను తీసుకొచ్చి మన ప్రజల మీద దాడి చేస్తుండే. మర్డర్లు, రేప్ అవుతుండే. చాలామంది ఇక్కడి నుంచి పారిపోయినరు. ఆంధ్ర, తెలంగాణ, తెనాలిలోనో లేకుంటే కర్ణాటకనో అక్కడ పోయినరు. ఎందుకంటే ఇక్కడ ఉంటే రక్షణ ఉండదు, మహిళలకు రక్షణ లేదు. ఎంతోమంది పురుషులను చంపేయడం మొదలైంది. అటువంటి పరిస్థితుల్లో మన జిల్లాకు ఒక కనెక్షన్ ఉంది, మన వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా. అప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఉండే. బురుగుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి ఉండే, కేవీ రంగారెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు. అయితే ఇక్కడ మర్డర్లు, రేపులు రజాకార్లు చేస్తుంటే వీళ్ళు అంటే మొట్టమొదలు వీళ్ళు నెహ్రూ గారికి ఉత్తరాలు రాస్తారు, కానీ రెస్పాన్స్ ఉండదు. తర్వాత వీళ్ళు బాంబేలో సిడబ్ల్యూసి మీటింగ్ అవుతుంటే బురుగుల రామకృష్ణారావు గారు, కేవీ రంగారెడ్డి గారు నెహ్రూ గారికి పోయి చెప్తారు, ఇట్లా మర్డర్స్ రేపు అవుతుంటాయి, మన భారతదేశం ఏమైనా చేయాలి, ఆర్మీ ఏమైనా చేయాలి, ఎందుకంటే ఇక్కడ నిజాంకు కంట్రోల్ పోయింది, రజాకార్లు మర్డర్ రేప్ చేస్తున్నారు ఊర్లల్లో, పట్టణంలలో. అంటే అప్పుడు నెహ్రూ గారు అంటారు, కొంచెం ఆగాలి అని అంటారు. ఇంకా అవుతుంటాయి, మళ్ళీ ఉత్తరాలు రాస్తారు. ఏం లేకుంటే ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి మళ్ళీ నెహ్రూ గారిని కలిస్తే వారు అంటారు, ఇప్పుడే మన పార్టీషన్ అయింది, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయింది, లక్షలాది మంది చనిపోయినరు. మళ్ళా ఇది కలిపితే, భారతదేశంలో కలిపితే ఆర్మీతోటి మళ్ళా ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ఎంతోమంది చస్తారు. మీకు తెలియదు, మీకు నేషనల్ పాలిటిక్స్లో కొంచెం ఆగాలి, ఓపిక పట్టుకోవాలి. కానీ ఇక్కడనైతే మిట్ట మధ్యాహ్నంలో మర్డర్ జరుగుతుండే. అయితే అప్పుడు ఏం చేయాలనో తెలియక కేఎం మున్షీ గారు నెహ్రూ గారికి దగ్గర. కేఎం మున్షీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే. తనను భారతదేశం నుంచి హైదరాబాద్ అనే దేశంకు ఒక అంబాసిడర్గా, ఏజెంట్ జనరల్గా అపాయింట్ చేశారు. అయితే నెహ్రూ గారిని అడిగితే ఆగమంటుండ్రు. అయితే వీళ్ళు దిక్కులేక కేఎం మున్షీ గారి దగ్గర పోయినరు. కేఎం మున్షీ గారు నెహ్రూకు చాలా దగ్గరనే. అయితే కేఎం మున్షీ గారు ఒక సలహా ఇచ్చింది, ఏంటంటే మీరు పోయినరు 2 సార్లు కలిసిండ్రు, ఏమైతే లేదు కదా నెహ్రూ గారితో, ఒకటే ఒక మార్గం మీకు ఏంటంటే మీరు సర్దార్ పటేల్ గారిని పోయి కలవండి. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆరోగ్యం మంచి లేకుండే, దేహరాదూన్లో ఉండే. అయితే దేహరాదూన్లో అప్పుడు ఆ రోజు దేహరాదూన్ పోవాలంటే 3 రోజుల ప్రయాణం. అప్పుడు కేవీ రంగారెడ్డి గారు, బురుగుల రామకృష్ణారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు, ఇదే ప్రాంతం వికారాబాద్ జిల్లాకు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు
వల్లభాయ్ పటేల్ గారి దగ్గర పోయి కలుస్తారు. కలిస్తే తను ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ సమాచారం బయటికి పోతలేకుండే, ఇది వేరే దేశం ఉండే. ఆ రోజుల్లో ఇంటర్నెట్లు, యూట్యూబ్లు ఇవన్నీ వాట్సాప్లు ఏం లేకుండే. అండ్ న్యూస్ పేపర్ ఇక్కడ, న్యూస్ పేపర్ అక్కడ పోకపోయేది. అయితే నిజంగానే ఇట్లా అవుతుందా? ఇప్పుడు అవుతున్నాయి సార్, మర్డర్లు, రేపులు రోజు అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అయితే నిజంగానే ఘోరంగా పరిస్థితి కొన్ని గ్రామాలలో అని చెప్తే, అట్లనా నాకు కొంచెం సమయం, ఒక వారం సమయం ఇవ్వండి అంటే ఒక వారంలోనే నిర్ణయం తీసుకుంటాడు. దాన్ని ఆపరేషన్ పోలో అని పెట్టి భారతదేశం సైన్యాన్ని పంపుతారు. అందుకే మనకు ప్రత్యేకంగా తెలంగాణకు, మన రంగారెడ్డి జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో. మనము తప్పనిసరిగా భారతదేశం ఐక్యత చేసినా కూడా మన తెలంగాణ ప్రజలైతే సర్దార్ వల్లభాయ్ పటేల్కు రుణపడి ఉండాలి. దేశవ్యాప్తంగా ఇది ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దేశాన్ని ఐక్యత చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది వచ్చే తరాలకు కూడా తెలిసి ఉండాలని ఈ ప్రోగ్రాం. మళ్ళీ సార్ అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు.